నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెట్టిన దేశాలు ఇప్పుడు ప్రాణాలు తీసుకుంటున్నాయి. ఒక్కడి అహంకారం ప్రపంచాన్ని సంక్షోభంలో పడేసింది. ఏ లక్ష్యంతో పోరాడుతున్నారో తెలియదు, ఏం సాధిస్తారో కూడా అంతు చిక్కడం లేదు. నాటో సాకుతో రష్యా మారణ హోమానికి తెరలేపింది. ఉక్రెయిన్లో విధ్వంసం జరుగుతోంది. రష్యాకు నష్టం తప్పడం లేదు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. యుద్ధాలు లేని ప్రపంచం దిశగా వెళుతున్న సమయంలో పుతిన్ అందరిలో యుద్ధ కాంక్షను తట్టిలేపాడు. ఒక్కడి అహంకారం లక్షలాది మందిని శరణార్థులుగా మార్చేసింది. యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎలా ముగుస్తుంది? అటు పుతిన్ ఇటు జెలెన్ ఏం సాధిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. రష్యా లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద వరల్డ్ ఆర్డర్ 2018 పేరుతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఇది. యుక్రెయిన్ గడ్డను రణరంగంగా మార్చేసిన సమయంలో అనేక దేశాలు రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు మళ్లీ తెరమీదకొచ్చాయి. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, నాటో దేశాల ఆంక్షల నడుమ ప్రస్తుతం రష్యా అనుసరిస్తున్న వైఖరికి నాటి పుతిన్ వ్యాఖ్యలకు మధ్య ఒక లింక్ కనిపిస్తోంది. రష్యా అడుగులు ఎటువైపు పడే అవకాశం ఉందనే ప్రశ్నకు ఓ సంకేత సమాధానం వినిపించి ఆందోళనకు గురి చేస్తోంది. పుతిన్కి ఒక నియంతృత్వ స్వభావం ఉంది. ఆ నియంత లక్షణాలు ఎలా ఉంటాయంటే, యుద్ధం ద్వారా తన నియంతృత్వాన్ని తాను స్థిరపరచుకోవాలనుకుంటున్నాడు. అందుకే యుద్ధానికి దారితీశాడు. అతనికి 2036 దాకా తానే అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడు. జీవితకాలం అంతా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాడు. రష్యా దాడిలో యుక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. లక్షలాది మంది యుక్రెయిన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటుతున్నారు. ఆ సాహసము చేసే అవకాశం లేని వాళ్లు బంకర్లలోనో అండర్ గ్రౌండ్ స్టేషన్లలోనో నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ప్రపంచ ప్రజానీకం అంతా యుద్ధోన్మాదాన్ని ఆపాలని రష్యాను కోరుతున్నారు. అయినా పుతిన్ పట్టించుకోవడం లేదు. రష్యా లేని ప్రపంచమే అవసరం లేదన్న పుతిన్ వ్యాఖ్యలు మళ్లీ వినిపిస్తున్నాయి. యుద్ధం ప్రారంభించినప్పుడు రష్యాపై కొంత సింపతి ఉండేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, మరణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మొగ్గు యుక్రెయిన్ వైపు కనిపిస్తోంది. యుక్రెయిన్ కోలుకోవడానికి 2-3 దశాబ్దాలు పడుతుందని అంచనా. రష్యా సైన్యంలో కూడా నైరాస్యం కనిపిస్తోంది. సైనికులు భావోద్వేగానికి గురవటం, తమ ట్యాంకుల్ని తామే ధ్వంసం చేయడం లాంటివి పుతిన్ వార్ రూమ్ కూడా ఊహించనివి. ఇప్పుడు రష్యాపై ఎవరికీ సింపతి కూడా లేదు. ప్రశాంతమైన యుక్రెయిన్లో పుతిన్ చిచ్చు పెట్టారని భావిస్తున్నారు. అటు రష్యా ఇటు అమెరికా ఆడిన చదరంగంలో తనకు అర్థం కాకుండానే పావుగా మారిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకుంటున్న చర్యలు మొత్తం ప్రపంచాన్ని సంక్షోభంలో పడేశాయి. యుద్ధం ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి అన్ని దేశాలకు అర్థమయ్యేలా చేసింది యుక్రెయిన్ యుద్ధం. యుక్రెయిన్ యుద్ధానికి ముందే ఏ ఫలితానికైనా సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటించారు. ఆ ఫలితం ఆయన అధికారం కోల్పోవటం అయితే అది ఆలోచించటానికే సాధ్యం కాదన్నట్లుగా కనిపించొచ్చు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ప్రపంచం మారింది. ఇప్పుడు అలాంటి వాటి గురించి ఆలోచిస్తున్నారు. కీవ్లో అధికార మార్పిడి అవకాశం లాగానే మాస్కోలోనూ అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. బహుశా పుతిన్ దారుణంగా దెబ్బతినే యుద్ధం చేస్తుండొచ్చు. వేలాది మంది రష్యన్లు చనిపోతారు. ఆర్థిక ఆంక్షలు దెబ్బతీస్తాయి. పుతిన్ ప్రజా మద్దతును కోల్పోతారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావచ్చు. ఆ వ్యతిరేకతను అణచివేయడానికి రష్యా అంతర్గత భద్రతా బలగాలను పుతిన్ ఉపయోగించుకుంటారు. కానీ ఇది తిప్పికొడుతోంది. రష్యా సైన్యంలో రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత వర్గాల వారిలో తగినంత మంది పుతిన్కు ఎదురు తిరుగుతారు. పుతిన్ దిగిపోయి ఆ స్థానంలో మరింత మెత్తని నాయకుడు దేశాధ్యక్షుడైతే రష్యా మీద కొన్ని ఆంక్షలను ఎత్తివేయగలమని, సాధారణ దౌత్య సంబంధాలను పునరుద్ధరించగలమని పశ్చిమ దేశాలు స్పష్టం చేస్తాయి. రష్యా రాజభవనంలో రక్తసిక్తమైన కుట్ర జరిగి పుతిన్ను గద్దెదించుతారు. ఇది ఇప్పుడు సాధ్యమయ్యేదిగా కనిపించకపోవచ్చు. కానీ పుతిన్ వల్ల ప్రయోజనం పొందిన వ్యక్తులు ఆయనిక తమ ప్రయోజనాలను కాపాడలేరని భావిస్తే ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. అంతర్గతంగా రష్యాలో ఒక సంక్షోభం వస్తే జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలని తాను ఏదైతే అనుకుంటున్నాడో అది సాధించకపోవడమే కాకుండా రష్యన్ చరిత్రలో ఒక విలన్గా మిగిలిపోయేటువంటి ఒక దారి ఏదైతే మిగిలిపోయేటువంటి ఒక అవకాశం ఏదైతే మనకు కనిపిస్తున్నది. ఈ అవకాశాలు దేనికవే ప్రత్యేకమైనవి కావు. వీటిలో కొన్ని అవకాశాలు కలిసి విభిన్నమైన ఫలితాన్ని అందించొచ్చు. అయితే ఈ ఘర్షణ ఎలా ముగిసినా కూడా ప్రపంచం మారింది. అది మునుపటి యథాతథ స్థితికైతే చేరదు. బయటి ప్రపంచంతో రష్యా సంబంధం భిన్నంగా ఉంటుంది. భద్రతకు సంబంధించి యూరప్ దేశాల వైఖరి పూర్తిగా మారిపోతుంది. ఉదార అంతర్జాతీయ నిబంధనల ఆధారిత వ్యవస్థ అసలు ఎందుకు అనేది ఇప్పుడు తనను తాను మళ్లీ తెలుసుకుని ఉంటుంది.
వ్లాదిమిర్ పుతిన్ ఊహించిన దానికన్నా, ఇంకా చెప్పాలంటే తన సైనిక జనరల్లు చెప్పిన దానికన్నా మరింత బలంగా రష్యా సైనిక దాడిని ప్రతిఘటిస్తోంది యుక్రెయిన్. యుద్ధం మరింత హింసాత్మకంగా మారబోతోంది. రష్యా బలగాలు దండెత్తిన కొద్ది రోజులకే కీవ్ పతనమవుతుందని పుతిన్ ఆశించి ఉండాలి. పశ్చిమ దేశాలు మెత్తబడి చీలిపోయి చారిత్రకంగా రష్యాలో భాగమని తాను వాదిస్తున్న ప్రాంతాన్ని తాను తిరిగి సొంతం చేసుకోవటాన్ని అంగీకరిస్తాయని ఖచ్చితంగా భావించి ఉండాలి. ఇదేమీ జరగలేదు. యుక్రెయిన్ గట్టిపిండమని నిరూపించుకుంది. ఇక పశ్చిమ దేశాల ప్రతిస్పందన, ముఖ్యంగా జర్మనీ స్పందన ఆయన అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ భీకరంగా ఉంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికే దారుణమైన దెబ్బ తగిలింది. పశ్చిమ ప్రపంచపు ఆగ్రహం పెరిగిపోవటం, ఏదో ఒక రోజు తన మీదకు మళ్ళొచ్చని, తమ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలిగించొచ్చునని పుతిన్ పెద్ద స్నేహితుల్లో ఒకటైన చైనా ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. రష్యా దండయాత్ర నుంచి చైనా ఇప్పటికే దూరం జరిగింది. ఒకనాడు సోవియట్ యూనియన్లో భాగమైనటువంటి ఉక్రెయిన్ ఈరోజు నాటో, అమెరికా దేశాలతో అంటకాగుతుందనే ఒక భయాందోళనతో ఉక్రెయిన్ను దేశంపై రష్యా పుతిన్ ఒక కుట్రపూరితమైనటువంటి దాడికి దిగడం ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉన్నది. పుతిన్ ఏ నాటో బూచిచూపి అయితే యుద్ధం మొదలు పెట్టారో అదే నాటో బలోపేతం కావచ్చు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు రెండు తమ స్వీయ రక్షణ కోసం చివరికి ఈ కూటమిలో చేరొచ్చు. యుక్రెయిన్ రేపో మాపో నాటోలో చేరకుండా అడ్డుకోవాలన్నది పుతిన్ ఈ దండయాత్ర చేయటానికి పాక్షిక కారణం. కానీ తన వాయవ్య సరిహద్దులో మరింత ఎక్కువ మంది నాటో సభ్యులవటంతో ఆయన చూసే అవకాశం ఉంది. చరిత్ర తనకు తాను పునరావృతం కావచ్చు. 1939లో ఫిన్లాండ్ మీద స్టాలిన్ దాడి చేశారు. ఆ దేశం కొన్ని రోజుల్లోనే పతనమవుతుందని ఆయన అంచనా వేసుకున్నారు. కానీ ఫిన్లాండ్ ఎదురు తిరిగి పోరాడింది. రష్యా ముఖం పగిలి రక్తమోడింది. వింటర్ వార్ అని పిలిచే ఆ పోరాటం ముగియటానికి 100 రోజులకు పైగా పట్టింది. యుద్ధం ముగిసేసరికి ఫిన్లాండ్ కొంత భూభాగాన్ని కోల్పోయినా అది స్వతంత్ర దేశంగానే నిలిచి ఉంది. యుక్రెయిన్లో యుద్ధం కూడా అదే తరహాలో ముగిసే అవకాశమూ ఉంది. రష్యన్ సైనికులకు సరిపడా ఆహారం, యుద్ధ ట్యాంకుల్లో సరిపడా ఇంధనం లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారు తమ యుద్ధ ట్యాంకులను నాశనం చేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పలు వివరాలను వెల్లడించింది. అదేవిధంగా మరికొన్ని చోట్ల కమాండర్ల ఆదేశాలను సైతం సైనికులు ధిక్కరిస్తున్నట్లు డైలీ మెయిల్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయినా సరే పుతిన్ తగ్గడం లేదు. తన కోసం రాజ్యాంగాన్నే మార్చేసిన పుతిన్ యుద్ధోన్మాదంతో రగిలిపోతున్నాడు. ప్రపంచ చక్రవర్తి కావాలని ఆశపడుతున్నాడు. పుతిన్ ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆల్రెడీ యుక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న పుతిన్ తన నెక్స్ట్ టార్గెట్ ఏంటో బయటపెట్టారు. ఫిన్లాండ్, ఆ పక్కనే ఉన్న స్వీడన్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారాయన. తాము చెప్పినట్లు వినాల్సిందే, లేదంటే యుక్రెయిన్ గతే పడుతుందంటూ స్వీడన్, ఫిన్లాండ్ కు వార్నింగ్ ఇచ్చారు పుతిన్. నాటో కూటమిలో చేరే ప్రయత్నం చేయొద్దంటూ డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేశారు. యుక్రెయిన్ పై రష్యా దాడులకు చెప్పిన ప్రధాన కారణం ఒక్కటే. రష్యాతో బోర్డర్ను షేర్ చేసుకుంటున్న యుక్రెయిన్ నాటోలో చేరితే అమెరికాకు ఈజీ టార్గెట్ అవుతామనేది పుతిన్ భయం. రష్యా చుట్టూ నాటో దేశాలు ఉండటమే దానికి కారణం. యుక్రెయిన్ తర్వాత ఫిన్లాండ్, స్వీడన్ కు వార్నింగ్ ఇవ్వటం వెనుక కూడా ప్రధాన కారణం ఇదే. ఫిన్లాండ్ రష్యాతో బోర్డర్ను షేర్ చేసుకుంటుంటే దాని పక్కనే ఉంది స్వీడన్. అందుకే తమ నెక్స్ట్ టార్గెట్ ఫిన్లాండ్, స్వీడన్ అంటూ హెచ్చరికలు పంపారు పుతిన్. నాటోలో చేరే ప్రయత్నం చేస్తే అటాక్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఫిన్లాండ్ 3922 కిలోమీటర్లు, స్వీడన్ 4345 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. పుతిన్ యుద్ధకాంక్ష ఎటు దారి తీస్తుందోనని ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. యుక్రెయిన్ యుద్ధ పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకుని మరీ భయపడుతున్నాయి మిగతా దేశాలు. రాజ్యకాంక్షతోనే రష్యా పొరుగు దేశమైన యుక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించింది. అగ్రరాజ్యమైన అమెరికా, యూరప్ దేశాలు తన వద్దకొచ్చే సాహసం చేయవని, నాటో దళాలు కూడా కల్పించుకోవని, వారంతా యుద్ధాలతో అలసిపోయారని గ్రహించిన తర్వాతే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్పై యుద్ధానికి దిగారు. 4 రోజుల్లో యుక్రెయిన్ తమ పాదాక్రాంతమవుతుందని ఆశించారు. కానీ యుక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో 9 రోజులు గడిచినా యుక్రెయిన్ను రష్యా సొంతం చేసుకోలేకపోయింది. మొదట్లో రష్యాకు పరోక్ష మద్దతిచ్చిన దేశాలు కూడా ఇప్పుడు యుద్ధాల నుంచి దూరంగా జరుగుతున్నాయి. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ రష్యాపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి చేరువలో రష్యా దళాలు మోహరించి 24 గంటల్లో సిటీని స్వాధీనం చేసుకోగలం అనుకున్నప్పటికీ 9 రోజులు దాటినా అది సాధ్యం కావడం లేదు. ఇక రష్యా సైన్యం యుద్ధం పట్ల ఆసక్తిగా లేదనే వార్తలొస్తున్నాయి. వారు నైతికంగా దెబ్బతిని ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పుతిన్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మరోవైపు సినిమాల నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధంతో దేశం వదిలి పారిపోతాడని తొలుత అంచనా వేశారు. అయితే మరే ప్రజాస్వామ్య దేశంలో జరగని విధంగా దేశాధ్యక్షుడే ముందుండి రష్యా సేనలకు ప్రతిఘటన ఇవ్వడమే కాకుండా మహిళలు, యువత సహా సాధారణ పౌరులు సైతం ఆయుధాలు చేపట్టి యుద్ధంలోకి రావటం ప్రపంచానికే విస్మయం కలిగిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంపై ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు రచిస్తూ అమలు చేస్తున్న అమెరికాను ఈ సందర్భంగా పలువురు నిందిస్తున్నారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కూడా రష్యాను చావుదెబ్బ కొట్టాలన్న దుర్నీతిని అమెరికా అమలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. నాటో అస్తిత్వమే ఈ యుద్ధానికి కారణమని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రత్యర్థి వార్సా కూటమి కనుమరుగైపోయినా అమెరికా నేతృత్వంలో నాటో సైనిక కూటమి విస్తరణలో భాగంగా యుక్రెయిన్ను సభ్యదేశంగా చేర్చుకోవడానికి వేసిన ఎత్తుగడలను ఎండగడుతున్నారు. యుక్రెయిన్ నాటోలో చేరితే తమ రక్షణ ప్రమాదంలో పడుతుందనే సాకుతో యుద్ధానికి బరితెగించిన రష్యా దుస్సాహసాన్ని కూడా తప్పుబడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్న పుతిన్ రాజ్యాధికారాన్ని పదిలం చేసుకోవడానికి ప్రపంచంలో యుద్ధ కాంక్షను తట్టిలేపుతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యా అంతర్జాతీయంగా దాదాపు ఏకాకిగా మిగిలింది. అమెరికా, ఇతర యూరప్ దేశాలు ప్రకటించిన ఆర్థిక ఆంక్షలతో ఇప్పటికే పలు సవాళ్లను రష్యా ఎదుర్కొంటోంది. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం అంచుకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పరిణామాన్ని అసలు ఊహించినట్లు లేదు. పుతిన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, మిగిలిన భద్రతా మండలి 11 మంది కీలక అధికారులపై వ్యక్తిగత ఆంక్షలు కూడా విధించాయి. ఈ విధంగా ఒక దేశాధినేతపై ఆంక్షలు విధించడం చాలా అరుదు. ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశీ మారక ద్రవ్యాన్ని, బంగారాన్ని పెద్ద ఎత్తున రష్యా పోగు చేసుకుంది. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ నిల్వలను విపరీతంగా పెంచుకుంది. అయితే ఆ నిల్వలన్నిటినీ విదేశీ బ్యాంకుల్లో దాచడంతో ఆర్థిక ఆంక్షల కారణంగా అవి అక్కరకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాతో కొంత వాణిజ్యాన్ని కొనసాగించడం ద్వారా చైనా సహాయపడొచ్చు. అయితే రూబుల్ దాదాపు పనికిరానిది, అది నిలకడలేనిది కావచ్చు. గతంలో కొన్ని దేశాలు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఇంత స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి చర్యలతో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, వెనుజులా దెబ్బతిన్నాయి. రష్యా ప్రపంచంలోని టాప్ 12 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. బ్రెజిల్, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఆంక్షలకు ప్రతిస్పందనగా పుతిన్ యూరప్కు గ్యాస్ ఎగుమతులను నిలిపివేయడం ద్వారా యూరోపియన్లను స్తంభింపజేసే అవకాశం ఉంది. తద్వారా రష్యా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. యుక్రెయిన్లో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే పుతిన్ తక్షణ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే యుక్రెయిన్లో తమ దేశ సైనికులకు వ్యతిరేకంగా పౌరులు కూడా తిరగబడ్డాన్ని రష్యా విస్మరించలేదు. అంటే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బలప్రయోగం ద్వారా ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టం కావచ్చు. యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కోరడం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పుతిన్పై యుద్ధ నేర ఆరోపణలు రావడం వంటి పరిణామాలతో పాటు యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని తొలగించే ప్రయత్నాలు ప్రారంభం కావటం ఒక విధంగా రష్యాకు ఊహించని పిడుగుపాటే. యుక్రెయిన్ను అమెరికా, యూరప్ దేశాలకు దూరంగా నెట్టడం కోసం ప్రారంభించిన యుద్ధం ఆ దేశాలకు మరింత సన్నిహితం చేస్తోంది. 2013లో రష్యా అనుకూల విధానాలు అనుసరించడంతో ప్రజాగ్రహం కారణంగా యుక్రెయిన్ అధ్యక్ష పదవిని కోల్పోయి ఇప్పుడు రష్యాలో ఆశ్రయం తీసుకుంటున్న విక్టర్ యానుకోవిచ్ను మరోసారి అధ్యక్షుడిగా చేయాలని పుతిన్ ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ ఇది అంత తేలిగ్గా జరిగే వ్యవహారంలా కనిపించడం లేదు. ఏ దేశమైనా అగ్రరాజ్యం అనే హోదాను ఆనందంగా అనుభవిస్తుంది. తమ సైనిక శక్తిని, మిలిటరీ పాటవాన్ని, సాయుధ సంపత్తి గురించి గొప్పగా చెబుతూ చిన్న చిన్న దేశాల్ని భయపెడుతోంది. రష్యా ఇప్పటిదాకా చేసింది అదే. కానీ తన సైన్యంలో 4వ వంతు లేని యుక్రెయిన్ సేనను గెలవలేక ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. యుద్ధ వ్యూహాలకు పెట్టింది పేరైన సోవియట్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మాత్రం వ్యూహ రచనలో తీవ్రంగా విఫలమైంది. ఉక్రెయిన్ ఏం తక్కువ కాదన్న ఉద్దేశంగా రష్యా స్థానిక స్థావరాలపైన వారి సైబర్ కమ్యూనికేషన్ను హ్యాక్ చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి లేదని ఒక భయాందోళనతో గురి కావడం జరుగుతూ ఉన్నది. మరి రష్యా ఏమైనా సాధించిందా అంటే సాధించింది ఏం లేదు. ఎక్కడైనా మొదట ఎయిర్ ఫోర్స్ను రంగంలోకి దించి ప్రత్యర్థి గగనతలంపై పట్టు సాధిస్తారు. గ్రౌండ్ క్లియర్ అయ్యాక ఆర్మీని రంగంలోకి దించి శత్రు దేశాల భూభాగాల్ని ఆక్రమిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది ఇదే. కానీ యుక్రెయిన్ను తక్కువ అంచనా వేసిన రష్యా దీనికి రివర్స్లో చేసింది. మొదట ఆర్మీని నడిపించి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఎయిర్ స్ట్రైక్ చేసింది. కానీ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కు సమన్వయం మిస్ అయింది. రష్యా సైనికులకు ఆహారం లేదు, ట్యాంకుల్లో ఇంధనం లేదు, తుపాకుల్లో గుళ్ళు లేవు,
చివరకు వేయడానికి బాంబులకు కూడా కొరత ఉందన్న వార్తలు రష్యా మిలిటరీ శక్తిని ప్రపంచం పరిహసించేలా చేస్తున్నాయి. ప్రపంచానికి తన మిలిటరీ శక్తి చాటి చెప్పాలనుకున్న పుతిన్ చివరకు విఫల నియంతగా మిగిలిపోతారా అనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తున్నాయి. యుక్రెయిన్పై రష్యా దురాక్రమణ కారణంగా 10 లక్షల మంది ఆ దేశం విడిచి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఇంత పెద్ద మానవ విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు. సోవియట్ పతనం తర్వాత ఇన్నేళ్లుగా యుక్రెయిన్ సాధించిన అభివృద్ధి బాంబుల వర్షంతో ధ్వంసమైంది. ఇప్పుడు యుక్రెయిన్ పునర్నిర్మాణం ప్రపంచానికే అతిపెద్ద సవాల్. ఇంత చేసి రష్యా కూడా సాధించిందేమీ ఉండదు. ప్రపంచ దేశాల ఆంక్షలకు తాము సిద్ధంగా ఉన్నామని పైకి గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నా సొంత దేశంలో రష్యాకు ఈగల మోత తప్పడం లేదు. ఇప్పటికే పేటీఎంలో డబ్బులు నిండుకున్నాయి. సూపర్ మార్కెట్లలో సరుకులు లేవు. నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. పౌరుల్లో కూడా అసహనం పెరిగిపోతోంది. అనవసర యుద్ధం తెచ్చిపెట్టారని అటు సైనికులు ఇటు పౌరులు క్రెమ్లిన్పై విరుచుకుపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని చల్లార్చలేక మాస్కో పోలీసులు కూడా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ బ్యాంకుల మీద శాంక్షన్స్ వేశారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద శాంక్షన్స్ వేశారు. ఇవాళ రష్యను ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ముఖ్యంగా బ్యాంకింగ్ అవన్నీ విలవిల కొట్టుకుంటున్నాయి. కనుక ఒక రకంగా ఈ నాటో దేశాలేమో ఆర్థిక యుద్ధం చేస్తున్నాయి, తర్వాత రష్యానేమో ఒక భౌతిక యుద్ధం చేస్తున్నది. 2 రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ యుద్ధం ముగియడానికి కావాల్సిన కొన్ని పాజిబిలిటీస్పై మాత్రం చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది ఊహించే పాజిబిలిటీ కీవ్లో అధికార మార్పిడి. రష్యా తన సైనిక చర్యలను ముమ్మరం చేస్తోంది. యుక్రెయిన్ అంతటా మరింతగా విచక్షణారహిత షెల్లింగ్, రాకెట్ దాడులు జరుగుతాయి. ఇప్పటివరకు తక్కువ పాత్ర పోషించిన రష్యా వైమానిక దళం భీకర గగనతల దాడులు చేస్తోంది. యుక్రెయిన్ మొత్తంగా కీలక జాతీయ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా భారీ సైబర్ దాడులు జరుగుతాయి. ఇంధన సరఫరాలు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేస్తారు. వేలాది మంది పౌరులు చనిపోతారు. సాహసోపేతంగా ప్రతిఘటించినప్పటికీ కీవ్ కొన్ని రోజుల్లోనే పతనమవుతుంది. యుక్రెయిన్లో రష్యా అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్స్కీని హత్య చేయటమో లేదంటే ఆయన పశ్చిమ యుక్రెయిన్కు కానీ విదేశాలకు కానీ పారిపోయి అక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయం సాధించినట్లు ప్రకటించుకుంటారు. యుక్రెయిన్ను నియంత్రించడానికి అవసరమైనన్ని సైనిక బలగాలను అక్కడ ఉంచి కొన్ని బలగాలను ఉపసంహరిస్తారు. యుక్రెయిన్ బెలారస్ తరహాలో రష్యా అనుబంధ దేశంగా మారుతుంది. ఈ క్లైమాక్స్ అసాధ్యమైందేమీ కాదు. కీవ్లో రష్యా అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పటంలో పుతిన్ విజయం సాధించొచ్చు. కానీ ఆ ప్రభుత్వానికి చట్టబద్ధత ఉండదు. బలహీనంగా ఉండి తిరుగుబాటుకు అవకాశాలుంటాయి. ఇలాంటి తుది ఫలితం అస్థిరంగా ఉంటుంది. మళ్లీ ఘర్షణ రగులుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో పాజిబిలిటీ సుదీర్ఘ ఘర్షణ. రష్యా బలగాలు యుక్రెయిన్లోనే చిక్కుకుపోవచ్చు. రష్యా 1990లో చెచెన్యా రాజధాని గ్రోజ్నీని ముట్టడించినప్పుడు కొనసాగిన సుదీర్ఘ క్రూర పోరాటం ఇప్పుడు కీవ్ దగ్గర పునరావృతమవుతోంది. యుక్రెయిన్ నగరాల మీద రష్యా బలగాలు కొంత పట్టు సాధించగలిగినప్పటికీ వాటి మీద నియంత్రణను కొనసాగించటానికి కష్టపడాల్సి రావచ్చు. 1980లో నాటి రష్యా సైనికులు దశాబ్ద కాలం పాటు ఇస్లామిక్ తిరుగుబాటుదారులతో పోరాడి చివరికి రక్తమోడుతూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదిరిగినట్లు యుక్రెయిన్ నుంచి రష్యా బలగాలు వెనుదిరగవచ్చు. మూడో పాజిబిలిటీ యూరప్ యుద్ధం. ఈ యుద్ధం యుక్రెయిన్ సరిహద్దులు దాటి కూడా పోవచ్చు. నాటోలో భాగం కాని మాజీ సోవియట్ రిపబ్లిక్లైన మాల్దోవా, జార్జియాలకు కూడా సైన్యాన్ని పంపించడం ద్వారా ఒకప్పటి రష్యా సామ్రాజ్యంలోని భాగాలను తిరిగి పొందటానికి పుతిన్ ప్రయత్నించే అవకాశం ఉండొచ్చు. రష్యా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న రష్యా రాష్ట్రం కాలినిస్ గ్రాడ్తో ల్యాండ్ కారిడార్ను నెలకొల్పుకోవడానికి నాటో సభ్య దేశాలైన లిథువేనియా వంటి బాల్టిక్ దేశాల మీదకు సైన్యాన్ని పంపుతానని బెదిరించొచ్చు. ఇది నాటోతో చాలా ప్రమాదకరమైన రిస్క్తో కూడిన యుద్ధం అవుతుంది. కానీ తన నాయకత్వాన్ని కాపాడుకోవడానికి అదొక్కటే దారని పుతిన్ గనుక భావించినట్లయితే ఆయన ఈ రిస్క్ తీసుకోవచ్చు. అయితే దీనికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. నాలుగో పాజిబిలిటీ అణుదాడి. ఒకవేళ యుక్రెయిన్లో పుతిన్ ఓటమి ఎదుర్కొనే పరిస్థితుల్లోకి వెళితే యుద్ధాన్ని మరింత పెంచటానికి ప్రయత్నించొచ్చు. అణ్వాయుధాల వినియోగానికి తెగించొచ్చు. పుతిన్ ఈ వారంలో తన అణు బలగాలను అత్యున్నత స్థాయిలో అప్రమత్తం చేశారు. వ్యూహాత్మక అణ్వాయుధాలను యుద్ధరంగంలో వినియోగించడానికి రష్యా విధానం అనుమతిస్తుందనే దానిని ఇది గుర్తు చేసింది. ఐదో పాజిబిలిటీ దౌత్య మార్గం. చర్చలు తప్పకుండా కొనసాగుతాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. రష్యాకు సంకేతాలు పంపిస్తున్నట్లు దౌత్యవేత్తలు చెప్తున్నారు. రష్యా యుక్రెయిన్ల ప్రతినిధులు బెలారస్ సరిహద్దు వద్ద కలిసి చర్చించారు. వారు పెద్ద పురోగతి సాధించి ఉండకపోవచ్చు. కానీ చర్చలకు అంగీకరించడం ద్వారా సంప్రదింపులతో కాల్పుల విరమణ అవకాశానికి పుతిన్ అంగీకరించినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం పశ్చిమ దేశాలు ఏం చేస్తాయనేది కీలకమైన ప్రశ్న.
ఆరో పాజిబిలిటీ అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పందం. యుద్ధం రష్యాను బాగా కుంగదీస్తుంది. ఆంక్షలు ఆ దేశాన్ని దెబ్బతీస్తాయి. సైనికుల మృతదేహాలు ఇళ్లకు చేరుతోంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది. యుద్ధాన్ని ముగించడం వల్ల అవమానం కన్నా యుద్ధాన్ని కొనసాగించడం తన నాయకత్వానికి పెద్ద ముప్పుగా పరిణమించిందని భావిస్తారు. మరోవైపు యుక్రెయిన్ పాలకులు తమ దేశంలో కొనసాగుతున్న విధ్వంసాన్ని చూస్తారు. ఇంతటి పెను ప్రాణ నష్టం కన్నా రాజకీయంగా రాజీ పడటం మంచిదని తీర్మానిస్తారు. కాబట్టి దౌత్యవేత్తలు చర్చిస్తారు. ఒప్పందం కుదురుతుంది. క్రిమియా మీద, డోన్బాస్లోని కొన్ని ప్రాంతాల మీద రష్యా సార్వభౌమాధికారాన్ని యుక్రెయిన్ అంగీకరిస్తే దానికి ప్రతిగా యుక్రెయిన్ స్వతంత్రతను, యూరప్తో సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి ఆ దేశానికి గల హక్కును పుతిన్ అంగీకరిస్తారని అనుకుందాం. ఇలా జరిగే అవకాశం లేదన్నట్లు కనిపించొచ్చు. కానీ రక్తపాత సంఘర్షణలో శిథిలాల నుంచి ఇలాంటిది జరిగే అవకాశం లేకపోలేదు.